4వ రోజు ధ్యాన కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినము ఈ యొక్క కూటమిని నడిపించడానికి అధ్యక్షులు వారికి రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. అదేవిధంగా సందేశాన్ని డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ గారు మనకు ఈ దినమైనటువంటి వాక్యాన్ని మనకందరికీ అందిస్తారు. కనుక పాస్టర్లు గారు ఇద్దరు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి తన ఆధీనములోకి రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ క్రీస్తు శిలువ శ్రమ ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి శనివారము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీ ఏ. ఎల్లయ్య గారు వారు పెద్దలు వచ్చి మరి ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసినట్టే ప్రార్థించుకున్నామండి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమ, నీ దయ, జాలి, కనికరము చేత నేటి దినము తండ్రి, ఈ లెంటి డేస్లో 4వ దినములో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీ పాద పద్మములకు వెళ్ళలేని స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగుండి నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి, కమిటీ వారిని దీవించి బలపరచండి. శీల సమాజం వారిని దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవసాజ్ వేదికను అలంకరించిన దైవజనులందరినీ దీవించి ఆశీర్వదించి వారి సేవలో మెండుగా వాడబడినట్లు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవ, ఈ కార్యక్రమం అంతటిలో మీరే ఉండి మీకు మహిమకరంగా జరిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఎంతో వింత ఎంతో చింత 191వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత, పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత, పట్టి కట్టి నెట్టి కొట్టి తీటిరేసు నాదు నకట, పట్టి శ్రమల ఆయా యేసు స్వామి నాడు, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత, ముయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని, ముయ్యాలేక మ్రానితోడ మూర్ఛబోయే
వింత ఎంతో చింత యేసునాదు మరణమంత కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు సేతు లవలో జీలం కఠినులంతా ఊడి కోటిరి ఓరముగా క్రీస్తుని బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత దాహముగల చేదు చిరక ద్రవనిడి ద్రోహులకట నాతి ప్రజల బాధ కోర్చి ధన్యుడాది కేగినః ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత బల్లెముతో వ్రక్కన్ బొడవన్ పారేనీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కిలమీనొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. దేవునికి స్తోత్రం కలుగుగాక. సమయంలో ప్రార్థన సమయం. మన సీనియర్ సంఘ కాపరి గారు మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మారు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి సిద్ధపడి వస్తూ ఉన్నాం. ఈ యొక్క 40 దినాల్లో మన కుటుంబాల్లోనూ మన వ్యక్తిగత జీవితాల్లోనూ దేవుడు మేలు చేయాలని, ఆయన యొక్క సన్నిధిలో జవాబు మనం వినాలని ఆశపడి ఉపవాసం ఉండి వస్తున్న మనకు దేవుని వాక్యంలో నుండి మన ప్రార్థనలకు అభ్యంతరం కాకుండా అభ్యంతరాలు ఏమున్నాయి, దేవుడు ఆశించే ప్రార్థన ఎలాంటిది, మన ప్రార్థనలు పైకి మతములో అన్నీ మనం చేయొచ్చు, మత సంబంధమైనవి చేయడము చాలా సులువు, కానీ దైవ సంబంధమైనవి చేయడము చాలా కష్టము. ఇప్పుడు మనము రెండవ కారణాన్ని మనం చూస్తాం. మొదటి రోజు ఆయన సన్నిధికి మనం వస్తే ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ఆయన అంగీకరిస్తాడో చూసాం. రెండవ రోజు మన పాపమే ఆయనకు మనకు మన ప్రార్థనలకు అడ్డుగా ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకున్నాం. మూడవది, మనలో ఎవరికైనా వేరే వాళ్ళతో విరోధం ఉండి మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఈరోజు మూడవ విషయాన్ని, 4వ రోజు మూడవ విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో
మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మరొక ప్రార్థనకి ఇబ్బందికరమైన విషయం ఏంటి? దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడు అని మనం చూస్తే, ఇక్కడ అపోస్తులైన పేతురు భర్తలకు తెలియచేస్తూ ఉన్నాడు. భార్యకు 1 నుంచి 7 వచనాలు 6 వచనాలు తెలియచేస్తే భర్తకు ఒకే ఒక వచనం తెలియజేస్తాడు. అయ్యా, నీ భార్యను నువ్వు సన్మానించాలి. తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన దేవుడు వినకుండా, నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా నీ భార్యతో నువ్వు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. దాని అర్థం ఏంటి? మన కాంటాక్ట్, ఇంట్లో మన పరిస్థితులు, భర్తగా భార్యగా మనం ఉండవలసిన రీతిలో ఉండకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినడు. దేవుడు మనకు రెస్పాన్సిబిలిటీస్ని ఇచ్చాడు మన ఇళ్ళల్లో. మనకు దేవుడు ఆయన అద్భుతమైన శ్రేష్టమైన బాధ్యతలను దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యతల్ని నేను చక్కగా వాటి ప్రకారము మనము జ్ఞానము చొప్పున చేయగలగాలి. ఇంట్లో నేను ఒక భర్తగా సరైన రీతిలో ప్రవర్తించకపోతే, నా ప్రవర్తన భర్తగా తండ్రిగా సరిగా లేకపోతే, ఇక్కడికి వచ్చి నేను ఎన్ని ప్రార్థనలు చేసినా నా ప్రార్థనకు జవాబు రాదు. సో ఈ 40 దినాలు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, అయ్యా నా ప్రార్థనకు దేవుని దగ్గర జవాబు పొందుకోవడము ఎలాగునా. సో నేను మీకోసం ప్రార్థన చేస్తే, లేకపోతే పెద్ద పెద్ద సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తే మీకు జవాబు రావడం గొప్ప విషయం కాదు. సంవత్సరాల తరబడి సిలువ దగ్గరకు వస్తున్న మీరు ఇప్పటికీ ఇంకా మీ ప్రార్థన మీద మీకే నమ్మకం లేకపోతే ఎలాగునా. ప్రతి విశ్వాసి ఆయన దగ్గరికి వెళ్ళి, అబ్బా తండ్రి నాకు ఇది కావాలని ఒక కుమార్తె ఒక కుమారుడు తండ్రిని అడిగినట్లుగా అడగగలిగిన ఆధిక్యత దేవుడు సిలువ ద్వారా మనకు అనుగ్రహించి ఉండగా, మనకు ప్రార్థనలకు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఈరోజు అయ్యా నాకు ఈ ప్రార్థనలో ఉంది, ఈ కష్టం ఉంది అని నేను అడగక మునిపే ఈ విషయం కన్ఫెస్ చేసుకుందాం. నిజంగా నా ఇంట్లో భర్తగా నేను సరిగా ఉన్నానా, భార్యగా నేను సరిగా ఉన్నానా, నా కుటుంబంలో నాకు ఇవ్వబడిన బాధ్యతల్లో నేను చక్కగా జీవిస్తున్నానా? నీ బాధ్యతను చక్కగా జీవించినప్పుడు దేవుడు నీ ప్రార్థన కూడా ఆలయంలో ఆయన వింటాడు. రండి, అందరము కూడా చిన్న పాట పాడుతూ ఉండగా ప్రార్థన అవసరతలు కలిగిన వారందరూ కూడా ముందుకొచ్చి మోకరించండి. ఎవరిని చూసి సిగ్గుపడద్దు. ఇది నీ దేవుని సన్నిధిలో నన్ను సరిచేసుకునే సమయం. ఆయన సన్నిధిలో మనల్ని మనము బాగు చేసుకునే సమయం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ముందుకొద్దాం. అందరము కూడా తలలు వంచి మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రార్థన చేయుటకు సిద్ధపడుదాం. అందరము కూడా తలలు వంచుతామండి. ఒకసారి నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎలాగునున్నావో ఒక్కసారి పరీక్ష చేసుకో. నిజంగా దేవుడు నిన్ను నీ కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అత్తగా, ఒక మామగా, ఒక భర్తగా, అలాగునే ఒక భార్యగా, అల్లుడుగాను, కోడలుగాను ఈ జీవిత ప్రయాణంలో కుటుంబ వ్యవస్థను కూడా ఆయన నా ప్రార్థన విషయంలో ఆయన అడుగుతూ ఉన్నాడు. మనకివ్వబడిన కుటుంబాన్ని మనం చక్కగా జ్ఞానము చొప్పున కాపురం చేసుకోగలిగితే, జ్ఞానము చొప్పుగా మన కుటుంబాన్ని మనం నడుపుకోగలిగితే, ఏదో నీ ప్రార్థనకు అభ్యంతరమే ఉండదట. అలాంటి స్థితి ఒకవేళ మనలో లేకపోతే
ఈ 40 దినాల్లో ఒక్కొక్కటి సరిచేసుకుందాం. అయా పాపములు ఉంటే దానికి క్షమాపణ అడుగుదాం. ఎవరికైనా విరోధం ఉంటే ఈ 40 దినాల్లో వాళ్ళని క్షమిద్దాం. అయా మేము సరిగా మా ఇళ్లల్లో వాక్యానుసారమైన బాధ్యతలు మేము నిర్వర్తించలేని స్థితిలో ఉంటే ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి దేవుని సహాయం అడుగుదాం. అందరము నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అక్క అన్న ఎవరి గురించి నువ్వు ఆలోచించద్దు. జస్ట్ ఓపెన్ యువర్ మౌత్. మాస్ ప్రేయర్ పెద్దదిగా చేయండి. పక్కన వారి గురించి నువ్వు ఆలోచించద్దు. కన్నీటితో నీ సమస్యను దేవుని సన్నిధిలో ఉంచుకో. ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, ఏదోనైనా మేమైతే వచ్చి నీ పాద సన్నిధిలో ఏదో ప్రభువా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాము, కానీ అనేక మార్లు మా ప్రార్థనకు జవాబు లేకుండానే అయా సంవత్సరాలు మా జీవితాల్లో గడిచిపోతుండగా అయా ఈ సిలువ నీడలో అయా మా ప్రార్థనలకు కలుగుతున్న అభ్యంతరాలు ఏంటో వాటిని ఒక్కొక్కటినైనా సరి చేసుకోవడానికి ప్రభువా మాకు శక్తినిస్తూ ఇగో తండ్రి మా ప్రార్థన విజయవంతమైన ప్రార్థనలుగా మలుచుకోవడానికి అయా మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయా ఈ ప్రార్థనలో తమను తాము తగ్గించుకొని
మోకరించిన బిడ్డల కొరకు, నిలబడి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు నాయన ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నాయన. ఏ కష్టం, ఏ బాధ, ఏ వేదన, ఏ అవసరంతో నాయన బిడ్డలు ఆశగా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇగో తండ్రి, వాక్యము ద్వారా ఒకవైపు నలగొట్టబడుతూ, ఇదిగో తండ్రి ఒకవైపు నీ ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై, అయా ఒప్పింపబడిన వారై నాయన, నువ్వు తప్ప వేరొక దిక్కు లేదని తండ్రి నీ పాద సన్నిధిని ఒప్పుకొని ఉన్న నీ బిడ్డల్ని నాయన అయా సేవకులుగా నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. అయా ప్రార్థించే మాలో ఏమీ లేదు, కానీ అయా నీ నామమందే మేము అడిగిన వాటన్నిటిని పొందుకోగలిగిన అధికారమును మాకు ఇచ్చున్నావు నాయన. కుటుంబాలను మీరు దర్శించండి. ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నాడో ఎరిగిన వాడవు నాయన. ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇగో తండ్రి వారి కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి. అప్పులన్నింటినీ నాయన జ్ఞానముతో తీర్చుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి కుటుంబాల్లో నాయన సమస్యలతోనూ, సమాధానం లేని స్థితిలోనూ, గొడవలతో నాయన అయా నా తండ్రి అయా శాంతి సమాధానము లేని స్థితిలో మా కుటుంబాలు అనేకం ఉంటున్నాయేమో నాయన. అయా జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా నీ బిడ్డలు వచ్చి ఆశగా ప్రార్థిస్తుండగా అయా వారి ఎన్నడూ చూడని శ్రేష్టమైన సమాధానము వారింట నాయన ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మాకు ఇచ్చిన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి నాయన నీకు వందనాలు ప్రభా. బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు రేపు అయా 10th ఎగ్జామ్స్ ఏమి, ఇంటర్మీడియట్ నాయన రేపు సోమవారం నుండి బిడ్డలు రాయబోతున్నారు నాయన. అయా సహాయం చేయండి. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివి బిడ్డలకు నాయన మీరు దయచేయండి నాయన. చదువులు పూర్తయి ఉద్యోగాల కొరకు ఆశగా కనిపెట్టుకునే యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయా నీ సహాయము బిడ్డలకు దయచేయండి. ఈ పోటీ ప్రపంచంలో వారికంటే ఒక స్థానము నాయన మీరు దయచేయండి నాయన. అలాగనే తండ్రి ఇక్కడ అనేకులు వారి యొక్క అయా బిడ్డల విషయమై, కుమార్తెలు కుమారుల విషయమై నాయన వివాహము కొరకు ఆశగా కనిపెట్టుకొని ఉన్నారు తండ్రి. అయా వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. అయా వివాహాలై సంవత్సరాల తరబడి నాయన బిడ్డలు లేక తండ్రి ఎన్నో కన్నీటి ప్రార్థనలు చేస్తున్నవారు, అవమానం నొందుతున్నవారు, నిరాశ చెందిన బిడ్డలు మాలో ఉన్నారు నాయన. అయా జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా నా తండ్రి అయా వారిని నాయన గొప్ప బహుమానంతో నాయన మీరు ఎదుర్కొని ఇగో తండ్రి ఈ సంఘంలోనే గొప్ప సాక్షులుగా నాయన బిడ్డలు మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అయా ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలో, నీ చిత్తంలో అయా మీరు దర్శించి గొప్ప కార్యాలు మీరు చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. అలాగనే తండ్రి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘమును నాయన దీవించండి. మంచి శాంతి, సమాధానము, ఐక్యత నాయన మా సంఘమునకు నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రార్థనలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అయా ఒక్కొక్క దినం ఈ 40 దినాలు తమను తాము ప్రతిష్ఠించుకొని ప్రభు సన్నిధిలో తమను కనపరుచుకోవాలని ఆసక్తిగా వస్తున్న కుటుంబాలను మీరు దర్శించి గొప్ప కార్యములు వారి జీవితాల్లో చేయమని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, బైబిల్ పఠనము చదువుకుందాం. పశ్చాత్తాప ఉపవాసం గురించి శ్రీ బి విజయరాజు గారు వారు ఉన్నట్టయితే శ్రీ బి విజయరాజు గారు 2 సమూయేలు 12వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుందాం. వారు రాకపోతే మన మధ్యలో ఏ నాగేంద్ర గారు ఉన్నారు, వారు వచ్చి వాక్యాన్ని చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుండి 2 సమూయేలు 12వ అధ్యాయము 15 నుండి 17 వచనంలో. 2 సమూయేలు 12వ అధ్యాయము 15 నుండి 17 వచనం చదువుకుందాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను.
యెహోవా ఊరియు భార్య దావీదునకు కనిన బిడ్డను ఎత్తుకొని మెత్తునందున అది బహు భుజపడెను. దావీదు ఉపవాసము నుండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయక ఉండెను. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. మన సంఘములో సండే స్కూల్ పరిచర్య మరి అద్భుతంగా జరుగుతూ ఉంది. మరి సండే స్కూల్ టీచర్స్ ఈ సమయంలో వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. ఈ సమయాన్ని వారు సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోశావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోశావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ స్తనువునే రుధిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో
నాతోను సిరియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్లనలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. దేవునికి స్తోత్రాలు. సండే స్కూల్ టీచర్స్కి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుని వాక్యము మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు వారు అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నారు. ప్రభువైన క్రీస్తులో మిమ్మను బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మొదటి 4 రోజులు ఈ 40 దినాల్లో ఉపవాస దినములను ప్రతిష్ఠించుకునే అంశమును మనము నేర్చుకుంటూ వచ్చాం. భస్మ బుధవారము ఎందుకు మనము ఉపవాసము ప్రకటించుకోవాలి అంటే భయంకరమైన కీడు మన మీద ఉన్నప్పుడు ఆ కీడును దీవెనగా మలుచుకోవాలి అంటే ఆయన కొరకు ఆయన సన్నిధిలో మనమందరము సమకూర్చబడి ఉపవాస దినములను ప్రకటించుకొని ఒకవేళ ఆయన మనసు మార్చుకొని చెయ్యవలసిన కీడును గాక ఆయన మన కొరకు మేలు చేయనేమో అని ఆశతో ఉపవాసము చేయుడి అని మొదటి దినమున మనం నేర్చుకున్నాం. రెండవ దినం ఇంతవరకు 40 రోజులు మనం చేస్తున్న ఉపవాసాలు దేవునికి అనుకూలమా కాదా అన్న విషయాన్ని దేవునికి అనుకూలమైన ఉపవాసమును గురించి యెషయా గ్రంథం నుండి మనము నేర్చుకున్నాం. నిన్నటి దినం సరే ఉపవాసం చేస్తున్నాం, అయితే ఎలాంటి ఉపవాసం, మాదిరైన ఉపవాసం ఏంటి, అనుకూలమైనది ఒకటి మాదిరైనది ఒకటి. ఇదేంటి అంటే అది బయటకు కనపడే ఉపవాసము కాదు, నీ అంతరంగాన్ని మార్చగలిగిన రహస్యమందు చూచు దేవుని కొరకు రహస్యమందు ఫలాలు పొందుకునే ఉపవాసాన్ని మాదిరైన ఉపవాసంగా గత నిన్నటి దినం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము చూసాం. ఇప్పుడు 40 దినాలు ఇంకా ప్రయాణం ఉంది. ఇది 4వ దినంలో మనం ఉన్నాం. ఈరోజు మరొక అంశం ఏంటంటే ఈ ఉపవాసము వల్ల కలిగే అద్భుతమైన కార్యం ఏంటి, నేను ఉపవాసము చేయుచుండగా నాలో కలగవలసిన కార్యం ఏంటి, జరగవలసిన విషయాలేంటి. ఉపవాసం ఉండడము అంటే నాకు పెళ్ళి కాలేదు, పెళ్ళి అవి అవటట్టు, ఉద్యోగం రాలేదు, ఉద్యోగం కొరకు, బిడ్డలు కలగలేదు, బిడ్డల కొరకు, డబ్బులు లేవు, డబ్బుల కొరకు, దాని కొరకు కాదు ఉపవాసము. ఉపవాసము కొరకు ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. ఆ ఉపవాసపు యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా జీవించడం, అనేకమైన విషయాలన్నిటిని విడిచిపెట్టి ఆయనకు దగ్గరగా వచ్చి ఆయన నా నుండి ఆశిస్తున్నది నా జీవితంలో కలగడానికి. నినివే వాళ్ళకి సందేశం వెళ్ళినా లేకపోతే ఎవరితో ఆ యొక్క ఏవేలు ఆ 2వ అధ్యాయంలో వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ బాకా ఊదినా కూడా దానికంతటికీ కారణం ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రభు సన్నిధికి రండి, ఉపవాసము ప్రకటించుకోండి. అంటే దేనికి అంటే పశ్చాత్తాపపడడానికి, మనసు మార్చుకోవడానికి, దేవుని వైపు తిరగడానికి, హృదయాన్ని బాగు చేసుకోవడానికి,
మనము ఆయనకిష్టమైన వారముగా మారగా మనకిష్టమైన దానికంటే, మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్లతో నింపగలిగిన దేవుడు ఆయన. అవి నింపబడాలి అంటే మనం ముందు ఆయన ఇష్టలుగా మారాలి. ఆ ఇష్టలుగా మారాలి అంటే మనం పశ్చాత్తాపము మనలో కలగాలి. సంవత్సరాల తరబడి ఈ ఉపవాస ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము, కానీ మనలో ఆ పశ్చాత్తాప అనుభవం రాలేదు. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. రీజనరేషన్, నూతనంగా జన్మించడం, రక్షణ పొందడం అన్నది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. పశ్చాత్తాప పడడం అన్నది ప్రతి దినం ప్రతి క్షణం మన జీవితాల్లో జరగవలసిందే. పశ్చాత్తాపానికి, రిపెంటెన్స్కి, రీజనరేషన్కి చాలా తేడా ఉంది. ఒక్కసారే నువ్వు జన్మిస్తావు, ఒక్కసారే దేవుని బిడ్డగా మారుతావు. దేవుని బిడ్డగా బ్రతకడానికి ప్రతి దినం ఆయన దృష్టిలో నీ యొక్క ఆలోచనలు, చూపులు, నడక, పడక, ప్రవర్తన, యాక్షన్, నీ ఆలోచన దేవుని దృష్టికి అంగీకారం లేని వాటన్నిటి విషయాల్లో అనుదినం అనుక్షణం నన్ను నేను నలగొట్టుకోవడమే పశ్చాత్తాప అనుభవము. ఈ 40 దినాల్లో మనం ఆ యొక్క బుధవార దినం నేను చెప్పినట్లు ఈ 40 days అందరము సంఘంగా ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఈ 6:30 కల్లా త్వరగా దేవుని మందిరంకి రావాలని మీరందరూ వస్తున్నారు కదా. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఆత్మీయ వసంతకాలం. ఈ సంవత్సరం ఈ యొక్క ఆత్మీయ యొక్క వసంత గ్రీష్మకాలంలో ఎలాగైతే చెట్లు తన యొక్క పండుటాకులన్నింటినీ రాలగొట్టుకొని నూతనమైన చిగురు కలిగి ఆ యొక్క చెట్టంతా కూడా నూతనమైన పచ్చదనముతో అది ఆ యొక్క ఆవరించబడుతుందో, అలాగున మన ఆత్మీయ జీవితాల్లో కూడా నలగొట్టబడని పాపాలు, విడవలేని అలవాట్లు, చెయ్యకూడని పనులు చేస్తూ ఒకవేళ మోసయుక్తమైన జీవితాన్ని ఒకవేళ మనం కలిగి ఉంటే ఈ ఉపవాసం ఏం జరగాలి అంటే పశ్చాత్తాప ఉపవాసముగా ఉండాలి. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? ఆ రిపెంటెన్స్ అంటే ఏంటంటే ద చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ అవర్ డైరెక్షన్. నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న నేను దేవుని వైపు తిరగడం, నా మనసులో మారు మనసు పొంది దేవుని వైపు తిరగడం, నా హృదయాన్ని నేను మలుచుకోవడం, దాని కొరకే నేను ఈ యొక్క ఉపవాసాన్ని ఉపయోగించాలి. ఈ యొక్క పశ్చాత్తాప ఉపవాసము అని ఎందుకు పెట్టుకున్నాము అంటే ఇది నిరంతర కృపతో నడిచే ఒక ప్రక్రియ. దేవుని యొక్క కృపచేత ఈ యొక్క పశ్చాత్తాప ఉపవాసము, నేను ఉపవాసము ప్రకటించగా ఇది ఎంతగా మన జీవితాల్ని ప్రభావితం చేయగలదు. ఒక ఉపవాసం ఉంటున్నాము అంటే ఈ ఉపవాసము ఈ లోకంలో జరిగే మత సంబంధమైన ఉపవాసములకు సమానమైన ఉపవాసము కాదు, క్రైస్తవ ఉపవాసము కదా. మనందరిలో అలిగే ఇది ఉందండి, లక్షణాలు ఉన్నాయా ఇంట్లో? చాలామంది ఉంది కదా. అమ్మ నాన్న ఏదైనా అన్నప్పుడు నేను తినను పో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. భర్త ఏమనంటే తినకుండా ఉండేవాళ్ళు, భార్య ఏమనంటే 2 రోజులు 3 రోజులు తినకుండా ఉండేవాళ్ళు కదా. అది అలా తినకుండా ఉంటే ఏదో ఒకటి సాధిస్తాం మనం కదా, మన మాట నెగ్గుతుంది. అంటే ఈ ఉపవాసము మనం చేస్తున్నప్పుడు కొంతమంది నేను అలిగేది ఎలా చేసుకుంటాను అంటే నా జీవితంలో నేను ఒక సమస్యను, ఒక అలవాటును, ఒక తప్పును సరిదిద్దుకోవాలి, నేను నలగొట్టుకోవాలి అంటే ఆ ఉపవాసము మనకు హెల్ప్ చేయాలి. ఒక తప్పు జరిగింది, ఒక పొరపాటు అయింది, లేకపోతే ఒక విషయంలో అలిగాను, నేను సాధించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఉపవాసం ఉండి నన్ను నేను నలగొట్టుకొని ఎలాగైతే సాధారణంగా మన అనుదిన జీవితాల్లో అలిగి మనం ఎలా సాధిస్తామో దైవికమైన ఆత్మీయ విషయంలో కూడా నా శరీరాన్ని అలాగనే ఉపవాసం ఉండి ఆత్మీయ విషయంలో దేవునికి ఇష్టమైన వాటిని సాధించుకోవడమే నిజమైన ఉపవాసము.
ఉపవాసము దేనికి? ఈరోజు చదువుకున్న వాక్య భాగం మనం చూస్తే 2 సమూయేలు 12వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకున్నాం. కానీ ఆ 11వ అధ్యాయము 12వ అధ్యాయం అంతటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూడబోతాం. ఇక్కడ మనందరికీ తెలుసు, సమయాన్ని బట్టి నేను అంతటిని వివరించలేను, కానీ మనందరికీ తెలిసిన సందర్భమే. ఇక్కడ దావీదు యుద్ధమునకు పోకుండా ఆయన ఆ ఊరియా యొక్క భార్యను ఆయన మోహించి ఆమెతో పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ యొక్క భర్తను యుద్ధంలో ముందు నిలబెట్టి ఆయనను చంపి ఆ తర్వాత ఏదో ఆ యొక్క సమాజాన్ని ఉద్ధరించేవాడుగా ఆ యొక్క చనిపోయిన సైనికుని యొక్క భార్యను అతను చేర్చుకొని ఆమెను ఎంతో గొప్పగా వితంతువును చేసుకున్నానని సంఘం ఎదుట సమాజం ఎదుట మోసం చేస్తూ జీవిస్తూ తన రోజువారి కార్యక్రమాలు చేస్తూ పాపం ఎవడికి తెలియదు అనుకొని బ్రతుకుతున్న సమయమందు ఈ యొక్క నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపినప్పుడు నాతాను అద్భుతంగా ఆ యొక్క పరిస్థితిని చెప్పి నాతాను దావీదుకు చెప్పినప్పుడు దావీదు అక్కడ కన్ఫెస్ అవుతాడు. ఏమని కన్ఫెస్ అవుతాడు మనం చూస్తే, నేను దేవుని దృష్టికి పాపం చేశాను, ఆ పాపివి నీవే, ఆ దుర్మార్గుడు నీవే అని అన్నప్పుడు ఈ యొక్క 14వ వచనంలో మనం చూస్తే అక్కడ దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద పడతాడు. ఆయన ఉపవాసం ఉండి రాత్రంతా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా 6-7 రోజులు ఆయన ఆ ఉపవాసాన్ని చేస్తాడు. దావీదు, నీ ఉపవాసం ద్వారా నేనేం నేర్చుకోగలనయా? ఇప్పుడు 40 దినాలు ఉపవాసాన్ని మేము ప్రకటించుకొని దేవుని సన్నిధికి మేము వచ్చి ఈ లెంట్ డేస్ అనే పేరు పెట్టుకొని మమ్మల్ని మేము సిలువ దగ్గర మేము నలగొట్టుకుంటుండగా, దావీదు నువ్వు ఆ పాపము చేయబడి దేవుని చేత సంధింపబడినప్పుడు ఆ పాప విషయమై ఆ పాప భారము నీ మీద పడ్డప్పుడు, ఆ పాప శిక్ష నీ మీద పడ్డప్పుడు నిన్ను నువ్వు ఉపవాసం ప్రకటించుకొని దాదాపుగా 7వ దినము వరకు ఆ బేబీ పుట్టి దేవుని చేత మొత్తబడి జబ్బు పడినప్పుడు నుండి ఇదిగో 7వ దినము వరకు ఆ రూములోనికి వెళ్ళి లోపలికి పోయి నేల మీద పడిపోయి ఉపవాసము ఉండి నువ్వు ప్రార్థన చేసావు కదా దావీదు. ఆ ఉపవాసము నుండి నువ్వు ఏం పొందుకున్నావు అంటే దావీదు అంటాడు, ఆ ఉపవాసము నుండి నేను దేవునికి ఇష్టమైన పశ్చాత్తాపమును పొందుకున్నాను. దేవునికి ఇష్టమైన పశ్చాత్తాపము. నేను ఈ 40 దినాలు కుటుంబంగా బిడ్డలముగా మనందరము కలిసి దేవుని మందిరానికి వచ్చి ఈ 40 దినాలు మనది బాగా జరిగిందా వాళ్ళది బాగా జరిగిందా అని పోటీ చేసుకోవడానికి మనం ఇక్కడ లేము. మనల్ని మనం నలగొట్టుకోవడానికి ఉపవాసాలు ప్రకటించుకుంటున్నాం. దేవుని దగ్గర మేలులు పొందుకోవడానికి మనము ఉపవాసం చేస్తున్నాం. ఆ మేలులు తీసి పక్కన పెడితే దేవునికి ఇష్టమైన వారముగా మనల్ని మనం మలుచుకోవడానికి ఈ ఉపవాసం చేయవలసిన వారమంటూ ఉన్నాం. మనము ఆయన కుమారుడిగా కుమార్తెగా మనము పోగొట్టుకున్న స్థితిని, పోగొట్టుకున్న సంబంధాన్ని, పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకోవడానికి ఈ 40 దినాలు ఉపవాసం చేస్తున్నావు కదా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం అని నువ్వు సమయం చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చేత నీతో మాట్లాడుతున్నప్పుడల్లా ఈ యొక్క 40 దినాల్లో దావీదు ద్వారా ఈ ఉపవాసాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన మొట్టమొదటిగా ఈ పశ్చాత్తాప ఉపవాసంలో జరగవలసిన 4 విషయాలు చాలా త్వరగా మీకు చెప్తాను. మొదటిది ఏంటంటే, నేను ఉపవాసం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నేను పాటలు పాడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆయనతో సమయం గడుపుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, శ్రేష్టమైన దేవుని సన్నిధిలోకి నేను దగ్గరగా వచ్చుచున్న కొలది ఆయన పరిశుద్ధతలో నా అపవిత్రత నాకు కనపడాలి. ఎప్పుడైతే నాతాను వచ్చి దావీదుతో మాట్లాడుతున్నప్పుడు ఆ 13వ వచనంలో అంటాడు, నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా. నీ పశ్చాత్తాప ఉపవాసంలో ఫస్ట్ థింగ్ ఏం జరగాలో తెలుసా? యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సిన్.
నీవు దేవునికి ఆయాసకరమైనది ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని నువ్వు గుర్తించకుండా ఈ 40 దినాలు గడిచిపోతే నువ్వు నేను చేసే ఉపవాసంలో ప్రయోజనమే లేదు. నేను మందిరానికి వచ్చిన, ప్రార్థనకు వచ్చిన, ఆరాధనకు వచ్చిన, బైబిల్ చదివిన, నా వ్యక్తిగతంగా చదువుకున్న, కుటుంబంగా చదువుకున్న, సంఘంగా చదువుకున్న, నేను ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజమైన పశ్చాత్తాప ఉపవాసం ఎలాగుంటుంది అంటే, నేను పాపిని అని నా దేవుని సన్నిధి నన్ను కన్విక్ట్ చేస్తుంది. ఇది ఎవడో నిన్ను పాపి అంటే నీకు ఇష్టం లేదు, నన్ను ఎవరైనా తప్పు అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యము. నాతాను వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు దావీదుకు తేటగా పాపాన్ని కనపరిచినప్పుడు దావీదు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను పాపిని. ఈ యొక్క అక్కడ నేల మీద పడి 6 రోజులు ఆ ప్రార్థనలో నుండి వచ్చిందే 51వ కీర్తన. అక్కడ చూడండి, 51వ దావీదు కీర్తన మనం చూసినప్పుడు అక్కడ ఫుట్ నోట్స్లో మనకు చెప్పబడుతుంది, దావీదు బెర్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఈ 51వ కీర్తన. ఈ 51వ కీర్తన ఇది పశ్చాత్తాప ఉపవాస కీర్తనలో తాను పాడింది. ఇక్కడ ఆయన ఏమి రికగ్నైజ్ చేస్తున్నాడు అంటే 4వ వచనంలో, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. వితౌట్ రికగ్నైజింగ్, ఐడెంటిఫైయింగ్ అవర్ సిన్. దేవునికి విరోధమైనదేదో కొంతమంది యాక్షన్ చేస్తున్నామేమో, కొంతమంది ఆలోచన చేస్తున్నామేమో, కొంతమంది కార్యాచరణలో ఉన్నామేమో, ఆ యొక్క ఆలోచనలు ఉన్నాయేమో, మాటలు ఉన్నాయేమో, చూపులు ఉన్నాయేమో, ఆయనకు ఇష్టమైనవి, ఆయన దృష్టికి అంగీకారము కానివి. దావీదు యందు దేవునికి ఏది ఇష్టం కాలేదో, ఆ వ్యభిచారం ఆయనకి ఇష్టం కాలేదు, ఆ హత్య అతనికి ఇష్టం కాలేదు. దేవుని దృష్టికి అయ్యా నేను నీకు విరోధముగా చేశాను. పశ్చాత్తాపపడవలసిన ఉపవాసం. నువ్వు ఉపవాసం చేయడం వల్ల సంఘానికి ఎటువంటి క్రెడిట్ లేదు. ఇక్కడ ఎంతమంది వచ్చారన్నది పెద్ద విషయం కాదు. ఇక్కడ నువ్వు వచ్చి ఎవరొచ్చి దేవుని సన్నిధిలో వాక్యం చేత రే 40 దినాల్లో ఈ విషయంలో కదా నేను దేవునికి విరోధంగా చేస్తున్నాను అని రికగ్నైజ్ చేయగలిగి రెక్టిఫై చేసుకోగలిగిన సమయమే ఉపవాస సమయం. ఈ లెంట్ డేస్ అందుకే దేవుని దృష్టిలో ఏది నేను విరోధంగా చేస్తున్నానో దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం. అప్పుడు ఆయన నీ యొక్క ఆ పాపం ఎంత భయంకరమైన పాపం అంటే ఆ యొక్క 13వ వచనంలోనే అంటాడు, నీ పాపము యెహోవా నామమునకు దూషణకు గొప్ప హేతువాయను. ఏంటి ఆ పాపం? నువ్వు ఏంటో అర్థం చేసుకుంటున్నావా? మనము పెట్టుకున్న పాపానికి పేరు చిన్న అలవాటని, పొరపాట్లని మనం పెట్టుకొని ఈ యొక్క లెంటేస్ అయిపోతున్నాయి. కానీ నా పాపం ఏంటో మనం ఇప్పుడు దాకా గుర్తించడంలే. నీ మాట తీరును గుర్తించడంలే, నీ ప్రవర్తన గుర్తించడంలే, నువ్వు ద్వేషించడం గుర్తించడంలే, క్షమించలేకపోవడం గుర్తించడంలే. దేవునికి విరోధంగా ఉన్నవేదో నువ్వు గుర్తించకపోతే అది నిజమైన ఉపవాసము కాదు. ఇక్కడ దావీదు నిజమైన ఉపవాసంలో, ఆ పశ్చాత్తాప ఉపవాసంలో జరిగిన విషయం ఏంటంటే ఈ ఐడెంటిఫైడ్. అంతేకాదు అతడు దుఃఖము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క 51వ కీర్తన అంతా కూడా మనం చూసినప్పుడు అతడు ఎంతగానో దుఃఖిస్తున్నవాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క ఎప్పుడైతే నేను పాపినని దేవుని సన్నిధిలో తెలుసుకుంటానో ప్రియదేవుని బిడ్డలారా, మనం కన్నీటితో ప్రార్థన చేయగలుగుతాం. మనము ఆ యొక్క బాప్టిస్ట్ బిలీవర్స్గా మనం ఎమోషనల్గా అంతగా ఉండమండి సంఘాల్లో కదా. ఆ యొక్క కెరస్మాటిక్ వింగ్లోకి మనం వెళ్ళామనుకోండి, ఈవెన్ పాప విషయం చెప్పిన దే విల్ క్రై. దేవుని గురించి చెప్తే చప్పట్లు కొడతారు, ఆ యొక్క దేవుని విషయంలో సంతోషిస్తారు. మనం మాత్రం అట్లా బాప్టిస్ట్ చర్చ్ మనం ఏం మాట్లాడకూడదు, ఎట్లా మనం మౌనంగా ఉండాలి, జయస్టిప్పుగా ఎవడేమన్నా. ఈవెన్ దేవుని యొక్క వాక్యం మనల్ని గుచ్చుతున్నా కూడా స్పందించకుండా ఉండాలి. మనం అలా నేర్చుకున్నాం. నో, వీ హ్యావ్ టు క్రై అవుట్. నిజమైన ఉపవాస అనుభవంలో అందరి ఎదుట నీకు ఏడవడం కష్టమైతే దుఃఖపడే అనుభవం ఈ 40 దినాల్లో నీకు రావాలి.
చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. పాపములు వచ్చిన ఈ లోక సంబంధమైన దుఃఖము నిన్ను రాను రాను ఇంకా మరణములోనికి నడిపిస్తుంది. అదే పశ్చాత్తాప సంబంధమైన ఇదిగో ఆ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం. నేను దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడుతూ ఉండగా నేను దేవునికి విరోధంగా పాపం చేశానని, నేను భయంకరమైన పాపినని నన్ను గుర్తించుకొని ఆయన సన్నిధిలో నన్ను నలగొట్టుకొని నా హృదయమును పగలగొట్టుకొని నేను కన్నీటితో దుఃఖముతో నేను ప్రార్థించగా ఆ దుఃఖము నన్ను శ్రేష్టమైన మారు మనసులోనికి తీసుకెళ్తుంది. సంవత్సరాల తరబడి అయింది. లెండేస్లో ఎంత భక్తిగా కనపడతామో ప్రోగ్రాంలో అంత భయంకరంగా మారిపోతాం. ప్రార్థనలప్పుడు ఎంత భక్తిగా కనపడతామో ప్రార్థనలు అవ్వగానే భయంకరంగా లోకంలో ఉన్నవారి కంటే భయంకరమైన పరిస్థితుల్లోకి మనం మారిపోతాం. కారణం ఏంటంటే పై రూపమంతా బాగుంటుంది, కానీ లోపల జరగవలసిన దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగించే ఉపవాసం మనలో జరగడం లేదు. ఈరోజు ప్రార్థన చేయండి, ఈరోజు అడగండి ప్రభుని, అయ్యా ఈ 40 దినాలు నా జీవితంలో మార్పు రావాలి, మారు మనసు రావాలి, నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలయ్యా, దుఃఖించాలయ్యా, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా కుమార్తె కొరకు, నా కుమారుడి కొరకు. వాళ్ళు కూడా ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగించేదే నిజమైన ఉపవాస పశ్చాత్తాప ఉపవాసం. అంతేకాదు పశ్చాత్తాప ఉపవాసంలో ఆ గాడ్లీ సారోనే కాదు, పశ్చాత్తాప ఉపవాసంలో కన్ఫెషన్ ఉంటుంది. కన్ఫెషన్ ఏమి? అయ్యా నేను పాపం చేసి ఉన్నా, అయ్యా నన్ను కడుగు కదా. ఆ 51వ అధ్యాయం కీర్తన 51వ కీర్తన 7వ వచనంలో, నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ డేస్, ఈ ఉపవాసాలు ఎందుకు అంటే నేను పశ్చాత్తాపడ్డానికి. ఈ పశ్చాత్తాపడ్డం వల్ల ఏం జరుగుతుంది? ఈ పశ్చాత్తాపం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు. ఆ యొక్క అపవిత్రతతోనూ భయంకరమైన పాపంతో ఉన్న నీవు ఈ యొక్క సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమించే హృదయం కలిగిన వాడై, ఎవడైనాను తన పాపం ఆయన ఒప్పుకున్న ఎడల 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లు ఆయన క్షమించుటకు ఆ యేసు ప్రభు రక్తము చేత మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. అందుకు ఈ పశ్చాత్తాప ఉపవాసం. ఈ ఉపవాసము నువ్వు బంగారం పొందుకోవడానికో, ఉద్యోగం పొందుకోవడానికో, నీ జీవితంలో రావాల్సిన వాటిని పొందుకోవడానికో మొదట చెయ్యొద్దు. మొదట ఆయన ఇష్టమయ్యే పరిశుద్ధత నాలో, నా కుటుంబంలో, నా సంఘంలో ఉందా? ఐ హ్యావ్ టు కన్ఫెస్, ప్రభా నన్ను పవిత్రుని చేయి నాయన. ఆయన ఎవ్వరు అడిగినా, ఆ మాట అడిగిన వాళ్ళు ఇప్పుడు దాకా శుద్ధి చేయకుండా ఆయన లేడు. యెషయా ఆ ప్రవక్త ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆ ప్రభుని ఆయన చూస్తూ, అయ్యా నేను నిన్ను చూచడానికి కూడా నేను అర్హుణ్ణి కాదయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని కన్నీరు కార్చగా ఆ యొక్క దూత వచ్చి ఆ యొక్క నిప్పు పెదవులకు కలిగించగా ఇప్పుడు నువ్వు పవిత్రుడు అయ్యావు. ఈ 40 దినాలు ఈ సిలువ దగ్గరికి నేను ఎందుకు వస్తున్నామంటే ఆ యొక్క లోక సంబంధమైన మలినాల్ని కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ఈ ఉపవాసం పనిచేయాలి. అందుకు ఈ ఫాస్టింగ్. వై ఫాస్టింగ్? ఎందుకయ్యా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం? నో. సో రికగ్నైజింగ్ సిన్, కన్ఫెసింగ్, ఆ పాపం విషయమై దుఃఖపడడం, అలాగనే ఆ పాపాన్ని కన్ఫెస్ చేసుకోవడం. అక్కడితో ఆగిపోలా. నిజమైన ఫాస్టింగ్, పశ్చాత్తాప ఫాస్టింగ్ ఏంటో తెలుసా? రిప్లేసింగ్. ఆ యొక్క వేరే మన పాపపు అలవాట్లను, పాపపు స్థితిని మార్చుకొని నూతనమైన స్టైల్, నూతనమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఈ పశ్చాత్తాప ఉపవాసం హెల్ప్ చేస్తుంది. చూడండి ఆ యొక్క 51వ కీర్తన 11, 12 వచనాల్లో చూస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. నువ్వు ఉపవాసం చేసినప్పుడల్లా ఏం జరగాలి? మార్పు రావాలి. అయ్యా
నాకు మార్పుని తండ్రి, నాకు మార్పు. ఆ మార్పు ఎలా ఉండాలంటే నీ సన్నిధిని విడవనంత మార్పు కావాలి నాకు. నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన అనుభవం కావాలి. నా హృదయము నిరంతరము దేవుని మాటకు సమ్మతించే హృదయం నాకు కావాలి. 40 దినాలు నువ్వు ఉపవాసం ఉంటావు. ఉపవాసం అయిన తర్వాత నువ్వు నా మాట విన్నంటే, దేవుని మాట విన్నంటే ఎలా? నేను ఉపవాసం ఉన్నానంటే మార్పు రావాలి. క్రైస్తవ ఉపవాసానికి, దేవుని సన్నిధిలో చేసే ఉపవాసానికి, బయట మత సంబంధమైన ఉపవాసాలకి వ్యత్యాసం ఏంటి అంటే, క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు పశ్చాత్తాప సంబంధమైన ఉపవాసం చేస్తే ఆ ఉపవాస దినాల్లో నిష్టగా ఉండి ఉపవాసం అవ్వగానే ఇష్టం వచ్చినట్టు బతికేవాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుని యొక్క ఉపవాసం ఏంటంటే నిష్టతో తన్ను తాను నలగొట్టుకొని ఉపవాసం అయిపోయిన తర్వాత, ఆ ఉపవాస దినాలైన తర్వాత తన జీవితాన్ని మార్చుకొని నూతనమైన రీతిగా బ్రతికేవాడు. అరే, ఎలా నీ జీవితం మారిందంటే, అయ్యా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నా జీవితాన్ని మార్చుకున్నాను. మన జీవితాల్ని ఎన్ని లెండేస్ అయినా మార్చుకోలేకపోతే ఆ ఉపవాసానికి అర్థమే లేదు. మళ్ళా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. ఈ 40 దినాల ఉపవాసాన్ని ఏదో టైంపాస్కో, ఏదో మత సంబంధమైన ఆచారంగానో చేసుకోవద్దు. అయ్యా, నాలో, నా కుటుంబంలో, నా సంఘంలో అయ్యా నీకు ఆయాసకరమైనవి ఏమున్నాయో ఈ 40 దినాల్లో నాకు గుర్తించడానికి శక్తిని, గుర్తించిన దాని గురించి నీ సన్నిధిలో మా హృదయాల్ని నలగొట్టుకొని దుఃఖించే ఆ భారమైన హృదయం ఇవ్వు. దుఃఖించడమే కాదు, వాటిని క్షమాపణ అడిగి కన్ఫెస్ చేసుకొని నీ ద్వారా క్షమించుకోగలిగిన అనుభవం మాకు ఇవ్వు. క్షమించబడ్డమే కాదు, మరలా నీ చిత్తాన్ని నెరవేర్చగలిగిన, సమ్మతి కలిగిన హృదయం మాకు దయచేయి. అప్పుడే ఈ 40 దినాల ఉపవాసము మన జీవితాలకు దీవెనకరంగా ఉంటుంది. సో మన ప్రార్థన ఉపవాసము అది మత సంబంధమైన ఉపవాసం కాకుండా, ఆ దావీదు జీవితంలో ఆయన ఆ యొక్క భయంకరమైన స్థితి గుండా తన జీవితాన్ని మలుచుకోవడానికి 6-7 రోజులు తన్ను తాను నలగొట్టుకొని పశ్చాత్తాపడి మళ్ళా తన్ను తాను మలుచుకొని దేవునికి ఇష్టమైన వాడుగా మారాడు. ఈ 40 దినాలు కూడా నేను, మన కుటుంబాలు, మన సంఘం ఆయనకిష్టమైన వారముగా మారడానికి ఈ లెంట్ డేస్ మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. పశ్చాత్తాప ఉపవాసం గురించి మరి చక్కగా వారు మనకు వివరించారు. ఇక్కడ 51వ కీర్తనలో ఒక మాట దావీదు అంటున్నాడు, నా అతిక్రమమును తుడిచివేయమంటున్నాడు. తర్వాత తుడిచివేసిన తర్వాత ఎవరైతే అతిక్రమములు చేస్తారో వారికి నేను బోధిస్తాను అంటున్నాడు. సో మీరేం చేయాలంటే మీ పాపములను ఒప్పుకొని, మీ అతిక్రమములను ఒప్పుకొని మారు మనసు పొంది తర్వాత మీరు కూడా క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి వారుగా ఉండాలని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అందుబట్టి మరొకసారి సీనియర్ సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట అని వారు రిక్వెస్ట్ చేశారు. చిట్టమ్మ గారు స్పెషల్ సాంగ్ వచ్చి పాడుతారు. మొట్టమొదట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి ముగ్గురు పాస్టర్లు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కమిటీకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు, నాకు తెలిసిన వారందరూ ఉన్నారు, స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. నేను పాడే పాట శిలువ పాట కాదమ్మా. ఏమంటే ఒక భక్తుడు వరంగల్లో అడవిలో ఉన్నప్పుడు తన తండ్రి 7 ఏళ్ళ పిల్లవాడు ఉన్నప్పుడు ప్రతిరోజు నాగుపాములను, గుడ్డలను పెరికి విషము గ్లాసులో నింపి తాపించేవాడంట. ఆ పిల్లవాడు త్రాగనంటే కూడా కొట్టేవాడంట. అట్లా కొన్ని ఏళ్ళు యూత్ వచ్చేంత వరకు ఆ యొక్క బిడ్డకు విషం తాపితే
ఆ యొక్క బిడ్డ యొక్క హృదయం అంతా బ్లూగా విషయంగా మారిపోయిందంట. కానీ దేవుడు ఎంత విషము తాగినా కానీ అతనికి హానికరము చేయలేదు. ఎందుచేతనంటే అతడు దేవునిలో వాడబడాలని అతడు దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి అతడు కోల్స్ కాలేజీలో 25 సంవత్సరాల కిందట ఆయన 3 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇందిరాగాంధీ నుంచి పోయినాను. అప్పుడు విన్నానమాట. కానీ ఆయన జీవిత చరిత్ర బుక్ తీసుకుందామంటే నాకు దొరకలేదు. ఆయన పాడిన పాట ఇప్పుడు నేను పాడతాను. ప్రభువా కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కోరి వలచావు నా బ్రతుకు మలిచావయా, కోరి వలచావు నా బ్రతుకు మలచావయా, మరణ ఛాయలన్నిటిలో నన్ను పిలిచావయ్యా, మరణ ఛాయలన్నిటిలో నన్ను పిలిచావయ్యా, నీ అరచేతుల మీదనే నన్ను చెక్కించుకున్నావయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి నన్నింతకాలం, నిలువెల్ల ఘోరపు విషయమేయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన మన్నేనయ్యా, మనిషిగా పుట్టిన మన్నేనయ్యా, పాపంబు కడిగావు, పాపంబు కడిగావు విషము విరిచావయ్యా, పాపంబు కడిగావు విషము విరిచావయ్యా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, బాధలు బాపితివయ్యా నీవేనయ్యా, కన్నీరు చుడిచితివి నీవేనయ్యా, బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, నన్ను దీవించావులే, నన్ను పోషించావులే, నన్ను దీవించావులే, నన్ను పోషించావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి నన్నింతకాలం. నీ కోగిలలో నన్ను పెంచావయ్యా, బాధలన్నిటిలో నన్ను పిలిచావయ్యా, నీ సాక్షిగా నన్ను చేసావయ్యా, నన్ను పిలిచావయ్యా, అయ్యా చెయ్యి చాపావయ్యా, నీ కృపలో నన్ను దాచావయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చాలా చక్కని పాట పాడినటువంటి అమ్మగారికి, చిట్టమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాం. వారి రిక్వెస్ట్లో ఒక మాట ఉంది, ఈరోజు నాది రేపు నాది కాదు, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ మాట చాలా నచ్చింది. సో అవకాశం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ సమయంలో కమిటీ వారు కన్వీనర్ లేదా సెక్రటరీ గారు వచ్చి ప్రకటన చేస్తారు.
క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీకు అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. మరి క్రీస్తు శిలువ శ్రమ ధ్యాన కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు దేవునికి మహిమకరంగా గంభీరంగా జరిగినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మరి గడిచిన 3 రోజులు మరియు ఈరోజు ఎంతో గంభీరంగా మన యొక్క ఉపవాస కూడికలు జరిగినాయి. అందుకు బట్టి సంఘం తరపున అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి అధ్యక్షులు నడిపించినటువంటి రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి సంఘం తరపున కమిటీ తరపున వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీ ఎల్ఐఎస్ఆర్ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం చదివినటువంటి ఏ. నాగేంద్ర గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. ప్రత్యేక పాట పాడినటువంటి సండే స్కూల్ టీచర్స్ మరియు సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మంచి దైవ సందేశం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ సీనియర్ సంఘ కాపరి గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వబోతున్నటువంటి రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మనకి ఈరోజు రిఫ్రెష్మెంట్స్ స్పాన్సర్ చేసినటువంటి వారు జే. మోనిక, వైఫ్ ఆఫ్ ఎం. రాజ్ కుమార్, ధర్మపేట వారు రిఫ్రెష్మెంట్ స్పాన్సర్ చేసినారు. అందుని బట్టి వారికి సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మనకి 23/2/2026 సోమవారం జరగబోయే కార్యక్రమం ఒకటి చదివి వినిపిస్తాను. అందులో అధ్యక్షులుగా ఉండి నడిపించటకు రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు, ప్రారంభ ప్రార్థన శ్రీ కె. జార్జ్ గారు, మరి బైబిల్ పఠనము శ్రీ ఎం. మోజెస్ చార్లెస్ గారు, ప్రత్యేక పాట కుమారి సి. సౌమ్య. అదేవిధంగా ఆ రోజు మనకు దైవ సందేశం ఇచ్చటకు గాను రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ గారు, మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ గారు. ఇంకా ఎవరైనా బైబిల్ చదువుతామనే ఆశ ఉన్నవారు మరియు ప్రార్థన చేస్తామన్నవారు, ప్రత్యేక పాటలు పాడాలనుకున్న వారు కూడా మాకు కమిటీ వారికి మీ యొక్క నేమ్స్ ఇవ్వాల్సిందిగా మరొకసారి మనమే చేయించున్నాము. ఎందుకంటే ప్రోగ్రామ్ ప్రిపేర్ అవుతున్నది. మరి తర్వాత ప్రోగ్రామ్ ప్రిపేర్ అయిన తర్వాత మా నేమ్స్ రాలేదని మాత్రం మీరు చింతించకండి. ముందే కమిటీ వారికి మాకు నేమ్స్ ఇచ్చినట్లయితే మీ యొక్క నేమ్స్ ప్రోగ్రామ్ పేపర్లో ప్రింట్ చేయబడును. అంతేకాకుండా మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వరకు చాలా కార్యక్రమాలు జరగాల్సిందిగా కోరుచున్నాము. అందరి బట్టి సంఘం అంతా మనవి చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థనలు ఎంతో అవసరము. సంఘం అంతా కూడా మా కొరకు కమిటీ చేయించినటువంటి ప్రతి ఒక్క పని కొరకు ప్రార్థించవలసిందిగా సంఘం తరఫున మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి కమిటీ వారు ప్రకటన చేయమన్నారు. ఎవరైనా స్పాన్సర్స్ చేయాలనుకున్నటువంటి వారు మరి సంఘ కాపరులనైతేనేమి కమిటీ వారిని సంప్రదించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్. సజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారు. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాద కానపూర్చుడగు యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 4వ దినం లెంట్ ప్రభా, మరి ఎంతో గంభీరంగా జరిగినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన వాకు మీ ధైర్యం మాకు అందించినందుకే స్తోత్రం ప్రభువా. పశ్చాత్తాపమైన ఉపవాసం గురించి ఎంతో చక్కగా వివరించారు. అదే మాదిరిగా మేము కూడా తండ్రి మీ వాక్కును ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ 40 దినములు వాక్కు వ్యర్థం కాకుండా తండ్రి ఫలించులకు కృపా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మీకే స్తుతులు, వందనాలు ప్రభువా. స్పాన్సర్ చేసిన ఈ మోనిక గారి కుటుంబం దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి ఆ దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సంఘంనకు సంఘ కాపరులకు తోడై నడిపించును గాక. ఆమెన్.